అసలు నిజంగా కొన్నిసార్లు పాలకుల గొప్ప గొప్ప కళలను మనం ప్రశంసించకుండా ఉండలేం. సీరియస్లీ. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకులు అండ్ తను కాన్ఫిడెంట్‌గా ప్రదర్శించే కొన్ని కళలనైతే మనం ఖచ్చితంగా ప్రశంసించాలి. తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఆర్సిలర్ మెటల్ అనే ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వాలే సొంత గనులు ఇస్తాయట. దాన్ని బ్రహ్మాండంగా ప్రచారం. చంద్రబాబు గారు అయితే ఇంకా అద్భుతంగా మాట్లాడుకుంటూ వెళ్ళారు. దాని ద్వారా 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అని. అసలు మా ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం. 15,000 మంది కార్మికులు కానీ లేరు తిప్పి కొడితే. అందులో ఒక 6,000 మందిని కాంట్రాక్ట్ అంటే 6,000 మంది కార్మికులను ఇంటికి పంపించేశారు. 2,000 మంది పర్మనెంట్ వాళ్ళను వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. అది వేరే విషయం. చాలామందిని పంపించేశారు. మొత్తం తిప్పి కొడితే 15,000 మంది అంటే మొత్తం కార్మికులు పర్మనెంట్ కాంట్రాక్ట్ 15,000 మందికి మించి లేరు. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి. కానీ ఇది 8.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంటున్నారు. 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. ఎట్లా? పైగా ఇది దేశంలోనే తొలి డిజిటల్ స్టీల్ ప్లాంట్ అట. అంటే ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ ఇట్లా నడుస్తుంది. మరి డిజిటల్ స్టీల్ ప్లాంట్ అంటారు. దేశంలోని తొలి 1,00,000 ఉద్యోగాలు అంటారు. 8.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంటారు. పక్కనే విశాఖ స్టీల్ 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి. అక్కడేమి ఇవి డిజిటల్ లేవు, ఏఐ లేదు, ఆటోమేషన్ లేవు. ఆయన 15,000 మంది కార్మికులే. అన్నీ ఉండి ఇక్కడేమో 1,00,000 మంది అంట. ఏంటో ఒక ముక్క అర్థం కాదు. అంటే జనాలకు ఏదో ఒకటి చెప్పాలనే కదా అని ఇంకా మనకు ఆశ్చర్యం కలిగించేది. పక్కనే ఉన్న విశాఖ స్టీల్నేమో ప్రైవేట్ పరం చేసి దాన్ని ప్రభుత్వాన్ని నీరు గార్చి పెట్టేస్తూ ఉన్నారు. కనీసం దానికి ఏమైనా ఒక సొంత గనులన్నా ఇప్పించమనంటే ఆ ప్రయత్నాలు కూడా చేయరు. కానీ ప్రైవేట్ వాళ్ళకు సొంత గనులు ఇప్పించేకి మాత్రం ఢిల్లీకి వరుస పెట్టి వెళ్తారు. ఏముంది గూడుపుట అని, వీళ్ళకేం ప్రయోజనాలు లేకుండా ఇవన్నీ చేస్తారా అని చెప్పి జనం కూడా మాట్లాడుకుంటారు. కడపలో స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఏకంగా కనుక పార్లమెంటు విభజన చట్టంలోనే చెబితే దానికి దిక్కు లేదు, దానికి అతిగతి లేదు. అసలు ఎంత అద్భుతం అంటే ప్రభుత్వాలు, పాలకులు అంటే జనానికి ఇవన్నీ ఏం అవసరం లేదు, వాళ్ళకి అంత తీరిక లేదు. వాళ్ళేదో కొంచెం మసాలాలు ఇసి పెడితే దాని చుట్టూ తిరుగుతూ ఉంటారులే. కులాలో, మతాలో, దేవుళ్ళు ఏదో ఒక ఇంత ద్వేషాన్ని జనాల మీద ప్రదర్శన చేస్తే అయిపోతుంది, వాళ్ళకేం పట్టింపులా పడ అని చెప్పి పూర్తిగా జనాలను ఎర్రిపొప్పలని చేయడమే. అంతకుమించి వేరే ఏం లేదులేండి. అఫ్కోర్స్ చాలామంది జనాలు ఎర్రిపొప్పలు అవడానికి సిద్ధంగా కూడా ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇదే చూడండి కళ్ళ ముందు. సరే, కడప స్టీల్ ప్లాంట్ ఏమయ్యా, విశాఖ స్టీల్ పరిస్థితి ఏంది, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి ప్రచారాలు ఏంది, ఏందో కానివ్వండి.